హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సామాన్యులకు భారీ షాక్. అక్టోబర్ 1 నుండి వీటి ధరలు భారీగా పెంపు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశంలో మళ్లీ వంట నూనెల ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముడి రిఫైన్డ్ వంట నూనెలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా దిగుమతి సుంకం పెంచేసింది. దీనికి సంబంధించి శుక్రవారం రోజు కేంద్ర ప్రకటన చేసింది. గతంలో వీటిపై అసలు ఎలాంటి ట్యాక్స్ లేదు. ఇప్పుడు దాదాపు 20% వరకు పెంచేసింది. ప్రపంచంలోని అతిపెద్ద వంట నూనెలు ఎగుమతిదారుగా ఉన్న భారత్ స్థానికంగా నూనె పండించే రైతులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయంతో వంట నూనెలు ధరలు పెరగనున్నాయి. డిమాండ్ తగ్గనుండటమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పామాయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వంటి వాటి విదేశీ కొనుగోళ్లు తగ్గుతాయని చెప్పొచ్చు. క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయా నూనె, క్రూడ్ ప్రొద్దుతిరుగుడు నూనెలు వంటి వాటిపై 20% ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో వీటన్నిటినీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముడి సోయా, క్రూడ్ పామ్ నూనెలు, క్రూడ్ సన్ఫ్లవర్ నూనెలపై ఇప్పటి వరకు అసలు కస్టమ్స్ సుంకం ఉండేదే కాదు. ఇక రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ సోయా, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెలపై గతంలో 12.5% దిగుమతి సుంకం ఉండేది. ఇప్పుడు ఇది 32.5% చేరింది. మొత్తంగా ముడిసు నూనెలపై సుంకం 5.5% నుంచి 27.5%, రిఫైన్డ్ నూనెలపై 13.75% నుంచి 35.75% పెరగనుంది. శుక్రవారం రోజు దీనిపై ప్రకటన రాగా శనివారం నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ నూనెలపై అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ కూడా పడుతుందని సంగతి తెలిసిందే. ఇవన్నీ కలుపుకుంటే ఇప్పుడు ఈ రిఫైన్డ్ ఆయిల్ దిగుమతి సుంకం ఏకంగా 35.75% చేరింది. దేశీయ వెజిటేబుల్ ఆయిల్ డిమాండ్లో 70% కంటే ఎక్కువ దిగుమతుల ద్వారానే తీరుతుంది. ఎక్కువగా ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా నుంచి భారత్ పామాయిల్ కొనుగోలు చేస్తుంది. బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా నుంచి సోయా నూనె, సన్ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా దిగుమతి సుంకం పెంచడంతో డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్కు సరిపడా సప్లై ఉండకపోవడంతో రేట్లు పెంచుతుంటాయి.